సో ఐల్ ఆస్క్ యూ అబౌట్ ది స్ట్రగుల్స్. మీరు ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి అన్నారు కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్. సో చెప్పండి, లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక హ్యాపీలీ ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీరు, సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే మంచిగా చదువుకుంటున్నారు. ఆల్మోస్ట్ 21 years ఆ టైంలో మీకు ఒక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్లో జరిగింది. సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు? సో అదే నా లైఫ్ వెరీ నార్మల్, సేమ్ యాజ్ అందరు. మా పేరెంట్స్ అది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా కనీసము మనం కాలేజ్ టైమింగ్ లో కొంచెం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ మనకు రేజ్ అయ్యేది. అబ్బాయిలకు కూడా దే యూస్ టు ప్రాపర్. అసలు నేను ఇంటర్ వరకు షాప్ దాకా కూడా పోనీయకపోతే నన్ను ఇంత గారాబంగా ఇంత గారవం కాదు. వాళ్ళు ఏంటంటే వి గెట్ ఎవ్రీ. మా డాడీ అయితే లిటరలీ స్టాక్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ ప్రొటెక్షన్ తో పెంచారు. అంటే లిటరలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మనకు స్టేషనరీ కావాలంటే స్టేషనరీకి వెళ్ళి తీసుకొస్తారు. మా ఇంట్లో అట్లా ఉండకపోతుండే. 6 months ఒకసారి ఒక స్టాక్ తెచ్చేస్తుండే, ఇన్ని బుక్స్, ఇన్ని పెన్సిల్స్ అన్ని ఇట్లా లోడెడ్ ఉంటుండే మా ఇంట్లో. సో నాట్ టు గివ్ అ రూపీ టు అస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. మా డాడీ అలా ఉంటుండే మాతోటి, వెరీ స్ట్రిక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్ లో పెరిగి అండ్ ప్రాపర్ గా లైఫ్, ఒక స్టడీస్, అబ్రాడ్, ఇది మైండ్ సెట్ ఉండే నాకు. అబ్రాడ్ కూడా చాలా కష్టం మీద మా ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తే పంపించడానికి రెడీ ఉన్నారు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, వీసా ఇస్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంక వెళ్దాము అని చెప్పి అనుకునే టైంలో 1 week లో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక అతను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఐ లాస్ట్ మై లెగ్. సో ఆ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అయిందంటే అసలు బ్లాంక్ ఒక సెకండ్ కి, లైఫ్ ఇక్కడికేనా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది నాకు. అది అసలు టూ ఏం కదా మీరు ఆల్మోస్ట్ అప్పుడు. సో 21 years అంటే ఆ ఏజ్ లో మనకి ఏదైనా జరిగింది అంటే లైక్ అంటే ఫీవర్ లో కూడా కొంచెం ఎక్కువ రోజులు వచ్చింది అంటే డిప్రెస్ అయ్యే టైం అది. అమ్మో ఇదేంటి నాకు ఎందుకు వచ్చింది అని. బికాజ్ ఏంటంటే అంతకన్నా మెచ్యూర్డ్ గా ఆలోచించలేం మనం. కానీ ఇట్ ఈస్ వెరీ 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 సీరియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ విషయం గురించి మీరు వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. కాకపోతే నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారన్నది చెప్పండి. ఓకే, సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు చాలా మంది అంటారు నీకు అంత పెయిన్ ఎట్లా ఓవర్ గో అయినాను అని చాలా మంది అడుగుతారు నన్ను. సో హాస్పిటల్లో నా లెగ్ ఇంజురీ అయిపోయింది. ఇంజురీ అయ్యాక సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది. సో ఇన్ఫెక్షన్ అయ్యాక స్కిన్ విల్ బికమ్ డార్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు అన్నారు మోకాల పైకి తీసాలి ఇదని చెప్పారు. దెన్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అనస్థీషియా ఇవ్వకపోతుండే. సో డైలీ దే యూస్ టు క్లీన్ విత్ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తుండే. లిటరల్ నో అనస్థీషియా, నథింగ్. వెరీ పెయిన్ఫుల్ కదా. పేరెంట్స్ నుండి నీకపోతుండే, ఎవరి నుండి నీకపోతుండే. సో లిటరలీ టీషర్ట్ కూడా ఇట్లా మొత్తం పచ్చి అయిపోతుండే నాకు. డాక్టర్ అక్కడ నుంచి వస్తున్నాడు అంటేనే దట్ వాయిస్ యూస్ టు ట్రిగర్ మీ. నా ఫేస్ చేంజ్ అయిపోతుండే, ఒక టైప్ ఆఫ్ ఫోబియాకి వెళ్ళిపోతుండే నేను. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా 1 month ప్రాసెస్. లిటరల్లీ యూటెన్సిల్స్ ఉంటాయి చూడండి, అలా అడిగేటోళ్ళు. నరకం చూసినారు. నేను అంత పెయిన్ చూసినాక ఈరోజు నాకు దెబ్బ తగిలినా కూడా హార్డ్లీ 5 minutes. ఆ పెయిన్ ఇట్లా తగిలిందా, దెబ్బ తగిలింది, ఆ 5 minutes పెయిన్ ఉంటుంది నాకు అంతే. నాకు అసలు పెయిన్ అనేది కూడా మైండ్లో రాదు. హార్డ్లీ 1/2 hour 5 minutes ఇస్ ద మాక్సిమం టైం విచ్ ఐ గెట్ ఇన్ పెయిన్. బట్ అలాంటి చేసేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ డ్రెస్సింగ్ అంటున్నారా మీరు? అది డ్రెస్సింగ్ కాదు, అది బేసికలీ దాన్ని ఊన్ని అలైవ్ చేయడం అంటారు దాన్ని. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా అలైవ్ చేయడం ఎందుకు? అదే ప్రాసెస్. మేము యాక్చువల్లీ వేరే దగ్గర కూడా అనుకున్నాము చాలా. మేబీ హాస్పిటల్ ఏమన్నా తప్పు అవుతుందేమో, మేబీ ఇది ఇంత ఎఫెక్టివ్. పేరెంట్స్కి ఉంటుంది కదా భయం అనేది, ఎందుకు ఇంత టార్చర్ పెట్టి చేయడము అని చెప్తారు కదా. సో బేసికల్ వాళ్ళు అన్నది ఏంటంటే అనస్థీషియా ఇస్తే అది ఆల్రెడీ మళ్ళీ ఏమంటుంది అని నమ్మైపోతుంది, అలైవ్నెస్ అనేది రాదు దానికి. సో దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాసెస్. ఓకే. అసలు మైండ్ అంటే బేసికల్ ఇప్పుడు అది వదిలేస్తాం అనుకోండి అట్లనే, అది నీ వరకు వెళ్ళిపోద్ది. యూ హ్యావ్ టు కట్ ఇట్. సో ఇప్పుడు అది కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫేస్ దట్. ఒక ఫ్రూట్ ని కనుక మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఆ పాడైపోయినంత వరకు కట్ చేస్తాము, కట్ చేసి తింటాము. లేదంటే ఇంకొంచెం పాడైపోయిందంటే ఇంకొంచెం కట్ చేస్తూ ఉంటాము. సో ఇది కూడా అదే ప్రాసెస్ అనుకోవచ్చా? కానీ అసలు పీక్స్ అది. అంటే అంత పెయిన్ భరించినాక నాకు లైఫ్లో ఏది పెయిన్ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ దిస్ ఫ్యాంటమ్ లింప్ పెయిన్ ఇన్ యువర్ మైండ్. ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం, కింద పడిపోవడం బాత్రూమ్లలో, మళ్ళీ బెడ్ నుంచి కింద పడిపోవడము, లెగ్ ఉందని సడన్ గా పెట్టడము. సో అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి నేను ఇంట్లోనే చాలా డిప్రెస్డ్ ఉండే నేను. ఇక మమ్మీ సరే బయటికి తీసుకెళ్తాను చెప్పి కార్ డ్రైవ్ వచ్చా ఆమెకి. సో బయటికి తీసుకెళ్ళింది, ఒక షాప్కి వెళ్ళాము, ఏదో చేద్దామని చెప్పి వాకర్ పట్టుకుని మెట్లెక్కా నేను. దిగుతప్పుడు ఐ ఫర్గాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ లెగ్ పెడితే కింద మొత్తం దొర్లు కూడా కింద పడ్డా. లిటరలీ మళ్ళీ ఆ వూండ్ ఓపెన్ అయింది, బ్లీడింగ్ స్టార్టెడ్. ఇక చూడాల టార్చర్ అంటే లిటరలీ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి 2 కాళ్ళతో నడిచి సడన్ గా మనకి లెగ్ లేదని అనుకోలేం కదా. అవును. ఓకే. సో అట్లాంటి ఫ్యాంటమ్ లింప్ పెయిన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కసారి.
కొన్నిసార్లు ఒక టాపిక్ మాట్లాడినా కూడా మనకు లోపల ఫింగర్స్ అనేవి ఇట్లా కదులుతుంటాయి లోపల. నర్వ్స్ ఆర్ అలైవ్ బట్ యూ డోంట్ హ్యావ్ ది ఫింగర్స్. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇట్లా లేపాలి ఫీలింగ్ ఉంటుంది, కానీ అది చేయలేము. సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనకి లోపల. కాదు, ఫింగర్స్ ఎలా కదులుతాయి? ఫింగర్స్ లేవు కదా. నర్వ్స్ అలైవ్ ఉన్నాయి కదా, నర్వ్స్ ఉన్నాయి బట్ ఫింగర్స్ ఆర్ నాట్ దేర్. సో ఇప్పుడు మనకు లేపాలని ట్రై చేసినా కూడా నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ నువ్వు ఏం చేయలేవు. ఓకే, మనకు ఒక కాలు ఉంది అని మన నర్వ్స్ చెప్తూ ఉంటాయి. ఎస్, ఇప్పుడు నా లెగ్ ఉన్నా కూడా దెర్ ఈస్ అన్ అటాచ్మెంట్ నాకు ఉన్నా కూడా, బట్ ఐ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ అ లెగ్. ఓకే ఓకే, నీకు ఆ నర్వ్ కనెక్షన్ అనేటివి నీ మైండ్ లో ఉంటాయి, నీకు అది రిసెప్టర్స్, అది దాని ఫంక్షనే అది. సో అట్లా అట్లా చాలా పెయిన్ గోత్రుండే నేను. మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా, అంటే నా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం లైఫ్లో, అండ్ దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్. మా డాడ్ అంటుండే వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నావు, నువ్వేమో ఇట్లా కూర్చొని ఉన్నావు నువ్వు అనిపిస్తుండే. మేబీ దట్ వాజ్ ద డే నేను బయటికి వెళ్ళడం చేసిన మిస్టేక్ అనిపిస్తుంది. నేను వాజ్ థింకింగ్ నేను బయటికి వెళ్ళినా అవ్వకపోతుండేనేమో, ఇంట్లో ఉన్న అవుతుండేనేమో, అది ఎవరు తెలియదు. దట్స్ అ కర్మ. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పెయిన్ కిల్లర్స్ తీసుకొని, అండ్ నాకు సొంతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, లిటరలీగా తీసుకుంటే 6 hours స్లీప్. అసలు మనకి ఏమైందో కూడా తెలియదు. తినడము, ఇంజెక్షన్ తీసుకోవడం, పడుకోవడం, ఇది పేరెంట్స్కి తెలియదు. సో ఈ టైం పేరెంట్స్ కి తెలియకుండా ఎలాగా? సో బేసికలీ మెడికల్ షాప్ లో నా ఫ్రెండ్ పని చేస్తుండే. ఇదంతా డిప్రెషన్ తాలూకు ఇంపాక్ట్సా? డిప్రెషన్కే. ఓకే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు అంత పెయిన్ భరించాలంటే నాతో కాదు. సో ఐ వాజ్ వెరీ సెన్సిటివ్. సో అదే చెప్పాను కదా, ఇంజెక్షన్ తీసుకుంటే ఒక 6 hours యూ స్లీప్, యూ నథింగ్ విల్ బి హియర్. సో అట్లా నేను తింటుండే పడుకుంటుండే ఇదే. సో ఆల్మోస్ట్ ఒక 45-60 kgs నేను 40 kgsకి వచ్చేసాను నేను. ఇక నేను సన్నగా అయిపోవడం చూసి మా ఇంట్లో షాక్, మరి ఇట్లా అయిపోతున్నాడు వీడు అయిదని చెప్పేసి. అప్పటికి లెగ్ లేదు దిస్ ఇస్ ఆల్ ఆన్ ద ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్. సో ఇదంతా అయిపోయాక దెన్ ఐ హ్యాడ్ టు మళ్ళీ ఇదంతా ప్రాస్థెటిక్ ఇవన్నీ కూడా స్లోగా స్టార్ట్ అయ్యాయి మాకు. బట్ మీ పనులు మీరు చేసుకోగలిగే వాళ్ళ? అంటే వాష్రూమ్కి వెళ్ళడం లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం? ట్రై చేస్తుండే, వాకర్ పట్టుకునే యూస్ టు ట్రై. ఓకే, బట్ హెల్ప్ చేసేవాళ్ళ ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళం. మా తాతగారు బాగా కేర్ తీసుకునేటోళ్ళు నాకు, మా నాన్న మా తాతయ్య. అవునా? దే యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ కేర్. ఒక మూవీ ఉంటుంది సుహాస్ కలర్ ఫోటో అని చెప్పేసి. సో ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా మనం అందరం ఎంత అదృష్టవంతులం కదా. అంటే అక్కడ ఏదో సీన్ అలా జరిగింది, కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మనం ఎంత లక్కీ ఉన్నాము, అయినా కానీ ఇంకా ఏదో కావాలని చెప్పేసి వెతుకుతూ ఉంటాము, డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. బట్ ఫిజికలీ ఛాలెంజ్ ది ఫేస్ ఏదైతే ఆ ఫేజ్లో ఎవరైతే ఉండి అది ఫేస్ చేస్తున్నారో, అసలు వాళ్ళు నిజంగా ఎంత ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి. ఐ మీన్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి. సో వాట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అండి? లైక్ అంటే దాని నుంచి మీరు బయటికి ఎప్పుడు మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయిపోయారు? ఇంతకుముందు ప్రసన్న ఎప్పుడు అయిపోయారు మీరు? సో బేసికలీ నేను వర్కౌట్కి వెళ్తుండే, వాకర్ పైనే మా బాబాయ్ చెప్పారు, వై నాట్ వర్కౌట్కి వెళ్ళు, కొంచెం డైవర్ట్ చేసుకో మైండ్ అని చెప్పినప్పుడు. ఎన్ని మంత్స్ ఉన్నారు అప్రాక్సిమేట్గా అలా బెడ్ పైన? 3-4 months ఉన్నాను నేను. 4 months బెడ్ పైన. ఎందుకంటే దేవే బ్యాక్ ఇంజురీస్ ఉండే, హ్యాండ్ ఇంజురీస్ ఉండే మొత్తము. సో ఒక్క పొజిషన్, సైడ్కి తిరగలేను, ఇటు తిరగలేను. సో అట్లాంటి సిచ్యువేషన్ లో 4 months ఉన్నాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.